ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద. మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు మనకి 14 లోకాలు ఉన్నాయంటారు. 14 లోకాలకి మరి రసాతల, అతుల, సుతల, రసాతల ఇలా 14 లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన, భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు, అవంతా కూడా చెబుతారు. మన పండితులు అదే చెప్తారు, ఉన్నాయని చెప్తారు. మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు, మహాసంకల్పంలో ఉందంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు, ఇవి మైథలాజికల్ స్టోరీస్, పురాణ గాథలు అంటారు. రాముణ్ణి, కృష్ణుడిని, రాముడు పురాణ దేవుడా, కృష్ణుడు పురాణ దేవుడా, రియల్ టైం దేవుడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరండి, దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్, మనలో ఉన్నటువంటి శక్తికి, మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి. మనము ఉన్నాం. ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు, ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు. మనం గంటకు ఒక గురువుని మారుస్తాం, గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం. ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు. అలాగే అశ్వత్థామ, అశ్వత్థామ తెలుసు కదా, మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు. ఉపపాండవుల్ని చంపేస్తాడు. మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉపపాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమని చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో, ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా, రోగాలంతా కూడా ఈ కుండ పెంకు ఉంటుంది కదా, తామర వస్తే ఇలా గీక్కుంటాం, సోరియాసిస్, తామర, ఇలాగా అలాంటి రోగాలు వచ్చేయాలా, చీము వచ్చేయాలి నీకు అని, నాకు చావు ఎందుకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా, నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ, నీకు శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను, కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి, లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవిని చేసేసాడు. ఇక కృపాచార్యుడు ఉన్నాడు. ఆయన ఎవరండి, ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన. కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు. అది అంత వీరత్వం. శివుణ్ణి ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో, కానీ అంశాలు అనమాట చెప్పడం అలా. నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామ అయిపోయాడు, మనకి కృపాచార్యుడు అయిపోయాడు, ఆంజనేయ స్వామి అయిపోయాడు. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు. ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని, నాయనా హనుమ, శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో, భూమి మీద ఉండు నువ్వు, మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి, ఎక్కడికి వచ్చేసేయాలా, నువ్వు బ్రహ్మం, నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి. నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు. ఈ విభీషణుడు ఎవరండి, రావణాసురుడు తమ్ముడు. ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి. విభీషణుడు నిజాయితీకి మారుపేరు. తన అన్నకి చెప్పాడు, నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు, శూర్పణఖండంతా, మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు. మంచి మార్గాల్ని, రైటియస్నెస్ అని చూపించాడు. కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు. ఇక మహాబలి, బలి చక్రవర్తి తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట. కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది. సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి, అస్సలు చెప్పుకోకూడదు అనమాట. కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తో తెలియకూడదు. ఈయన ఒక సప్త చిరంజీవి. నెక్స్ట్ పరశురాముడు. ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి. ఆయన ఆయన ఎదురైతే మనకు డేంజరే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు, మొత్తం ఏసుడే 21 మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. నేను ఒకసారి సరదాగా, ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి, మా గరికపాటి గారు మా గురువు గారు వీళ్ళంతాను ఆయన భీముడండి, మరి మా సామవేదం షణ్ముఖ శర్మ, తర్వాత వతిపతి పద్మగారరావు గారు, వీళ్ళిద్దరు కూడా సహదేవుడు నకుళ్ళండి. అయ్యా నండూరు శ్రీనివాస్ గారు, మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే, నువ్వు పరశురాముడు నాయన అన్నారు. అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిష్ట ఆయన ఎదురొస్తే మనకు భయం, దడదడ, గుండె దడదడ. అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు. నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు. వ్యాసుల వారిని మర్చిపోయాం. ఈయన ఒక గొప్ప ఋషి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము. ఈయన ఏంటండి, ఈయన చక్కగా వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రాశాడు. వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు. ఈ 7 భూమి మీదే ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. అయితే ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం, మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం, సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది. అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు.
రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు, వెళ్తారు, అది నిజం కూడా. అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు చూసారా, మహావతార్ బాబా. మహావతార్ బాబా ఎవరండి? లహరి మహాశయుడు, ఆయన శిష్యుడు లహరి మహాశయుడు. లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర బాబాజీ. యుక్తేశ్వర బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు. మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు. ఈ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సింపుల్గా చెప్పేస్తారు. మరి ఈ మధ్యకాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది. ఆ కాలంలో హిమాలయాలు అనేవారు, ఇప్పుడు శంబాలా నగరం ట్రెండ్ వచ్చింది. ఇలా ఆంజనేయ స్వామి కదలీవనంలో ఉంటాడని, అరటిపళ్ళు అంటే ఇష్టమని, ఇలా రకరకాలుగా చెప్తారు. మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు. ఒక ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన, పరమహంస యోగానందుల వారు. వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు, రామకృష్ణ చచ్చిపోయారు కదండి. చచ్చిపోతే ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు? ముద్దు బుర్రలు చచ్చిపోతారు. ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ పితృదేవతలు చచ్చిపోయారంటే చచ్చిపోయారు, పైకి వెళ్ళిపోయారా? ఎనర్జీస్ ఉండవా ఇక్కడ? థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది. స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది, ఇది మాయమవుతుంది, ఎనర్జీ ఉంటుంది, లోపల శక్తి ఎక్కడికి పోతుంది, అదే ఆత్మ అని భగవద్గీతలో చెప్పారు. మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి. అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు. రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు, వీళ్ళంతా ధనవంతులు, మనం అపర కోటీశ్వర్లు కూడా. మహావతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు, దర్శనాలు చేసుకొని వస్తున్నారు. మరి అయితే ఏమండి శంబాలా నగరమే వెళ్ళిపోయారు, వాళ్ళే చెప్తారు 4th డైమెన్షన్లో చూడాలి. శంబాలా గ్రహంలో మానవులు ఎవరు వెళ్ళలేరు, మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు, ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా. ఇలా ఏమన్నా పరమహంస యోగానందుల వారు వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమని రాస్తారు? బాడీ విత్ 2 souls, ఒకే శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. 2 చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు. స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు, నిద్రపోడు ఆయన. ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా, చాలా ఉత్సుకత, ఆతృత ఉంటుంది. అదొకటే సరిపోదు, భక్తి కావాలా, డివోషన్ కావాలా, డిటర్మినేషన్ కావాలా, అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా. ఇది లేదు మనలో, అందుకే కనపడరు మన కళ్ళు. అయితే రాణిఖేట్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశయుడికి మహావతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్, ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞా చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నీతా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, సుశీల్ గోయంకా గారు, సీమా గోయంకా గారు, సత్యనారాయణ గోయంకా అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా, అలాగే శ్రీ రవిశంకర్జీ గారికి, అలాగే రామ్దేవ్ బాబా, వీళ్ళంతా ప్రభాత్ రంజన్ సర్కార్ శిష్యులు. టాటా బిర్లా, నిశాంత్ బిర్లా, నిర్మలా బిర్లా, హేమీలంతా కూడా. అలా మనకి లహరి మహాశయుడికి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు. చూడు అంటే ఈయన ఏముంది, నాకు టైం అయిపోతుంది, ఏముంది అని అంటాడు. దుక్కడ ఉంది, కమండలం ఉంది, అంతా బూజు పట్టేసిందంటే అప్పుడు మహావతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు. ఆజ్ఞా చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు. అదంతా కూడా లహరి మహాశయుడుకి ఏం చెప్పారు మహావతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి, నేను కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు, దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు. మహాత్ములకు అలా ఉండదు. ఒక రమణ మహర్షి, ఒక స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళంతా చేయరలాగా. వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సజీవులై ఉంటారు. అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు, బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరం, ఆస్ట్రల్ ట్రావెల్ అంటాము. కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాన్ని ఇస్తారు. అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు, తర్వాత పండితులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, ఈ వీళ్ళంతా చెప్పేదంతా సోదనమాట. కాబట్టి పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారు, వీళ్ళు అబద్ధం చెప్తారండి. మహాత్ములు, జగద్గురువులు, ఆదిశంకరాచార్యులు వారు, వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు, వీళ్ళంతా అక్కడ ఉంటారు. కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి మనం దర్శనం చేసుకోగలుగుతాం. మాణికేశ్వరి మాత ఉందండి, మాణికేశ్వరి మాతను కలవడానికి నేను 3 సార్లు వెళ్ళాను. ఆ కొండ రాయచూర్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు. అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు, ఏంటంటే ఇటు సైడ్ ఇస్తారు దర్శనం, అది అటిస్తున్నారు, ఆ తలుపు వేపిస్తున్నారు, ఇటు వేపిస్తున్నారు అని పరిగెళ్ళేవాళ్ళం. అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు. ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు. ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట. అటువంటి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని, జ్యోతిషపరంగా ఏ రాశుల వారు ఏం చేస్తే, ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి, అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు, స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో
మా అమెరికా ఆఫీస్ని సంప్రదించాలి మీరు. ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది, అమెరికన్ ఆఫీసు. అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, పేద ప్రజలకి, అనాథలకి, సాధు ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. నేను ఒక ప్రొఫెసర్ని, అధర్వణ మీద పండితుడిని కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి. నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు, నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ. కాబట్టి కబడ్డార్, జాగ్రత్తగా ఉండండి. నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే, ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్, అక్కడ కాంటాక్ట్ చేసుకుని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు, అది పక్కన పడేసి అనాథల్ని, నిస్సహాయుల్ని, పేదవారిని, సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు. ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి, ఎలా దొరుకుతారు, వాటి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయినాయి నాయన. ఒకే ఇంట్లో ఉంటే మొగుడు వేరే చోట, పెళ్ళం వేరే చోట, ఫోనుల్లో మెసేజ్లు, టిఫిన్ తెమ్మని, కాఫీలు కాయమని ఇలా కొట్టుకుంటున్నటువంటి ఈ తరుణంలో కన్యారాశి వారికి గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి 2026 సంవత్సరం వరకు కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. చక్కగా వ్యాపారాలన్నీ కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అనేటటువంటి మీరు కోరుకున్న చోట్లకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చక్కగా మీరు విద్యార్థులు చదువులో ఫస్ట్ మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క విద్యార్థులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ట్రై చేస్తున్నారండి ఈ కాలంలో? క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి డిఫరెంట్ కంపెనీస్లో. అలాగే చక్కగా అన్ని రకాలుగా కూడా ఒక్క భార్యాభర్తల విషయంలో మాత్రం ఫైటింగ్ ఉంటాయి. ఇక మిగతా విషయాలన్నీ కూడా టెస్టులు క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మహానుభావులు ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మనకి ఎవరెవరైతే అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారో, భవానీ దీక్షలు వేసుకున్నారో, వీళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క సప్త ఋషుల్లో, సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి మహావతార్ బాబాజీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో డౌటే లేదనమాట మీకు. ఎవరెవడో పనికిమాలిన నా కొడుకులంతా కూడా శంబాలా నగరాలకు వెళ్ళేదంట. శంబాలా నగరాలు సూక్ష్మ శరీరంతో, అది కూడా శరీరంలో వీళ్ళంతా ఒక గొప్ప పరమాంశ యోగానందుల వారు అనమాట. వీళ్ళంతా కూడా వన్ బాడీ విత్ టూ సైన్స్, టూ సోల్స్. వెళ్ళిపోతుంది ఒక ఆత్మ, వెళ్ళిపోయి చూస్తుంది. మీరెందుకు వెళ్ళలేరే? హిమాలయ పర్వతాల్లో కదలీ వనంలో ఉంటాడని ఆంజనేయ స్వామి వారు సప్త చిరంజీవుల్లో ఒకటిగా, నవమ బ్రహ్మగా, నవ వ్యాకృతి పండితుడిగా ఆంజనేయ స్వామి వారికి చెప్పాం. మనోజవం ఆరుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య. పురాణ దేవుడిగా చూడొద్దు ఆంజనేయ స్వామి. మీరు ఈ అసలు మైథాలజీని తీసుకురావద్దు. అసలు ఈ భూమి మీద ఇక్కడ సప్త చిరంజీవుల్లో ఒక్కడిగా ఆంజనేయ స్వామి మనం ఎలా బతుకుతున్నామో అలా ఆయన ఉన్నాడు. ఇప్పుడు కాంటెంపరీ మన క్లాస్మేట్ గురుభాయ్, అందువలన మన బెంచ్మేట్లు అంటాడు. తప్పకుండా ఎవరైతే అయ్యప్ప మాలలు వేస్తారో, ఎవరైతే భవాని దీక్షలు వేసుకున్నారో ఇటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ మనం. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా హిమాలయాలు వెళ్ళి ట్రై చేయండి. సప్తఋషుల మహావతార్ బాబాజీ రజనీకాంత్ గారికి అయినప్పుడు మీకెందుకు ఎవరయ్యా? ఇంకా బోర్డు మంది సినిమా యాక్టర్లకు అయిపోయారు, బోర్డు మంది రాజకీయ నాయకులకి అయిపోయారు. వెళ్ళి వచ్చేస్తున్నారు, దర్శనాలు చేసుకొని వచ్చేస్తున్నారు చక్కగా. కాబట్టి జన్మను వేస్ట్ చేసుకోవద్దు, స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతాం. ఆంజనేయ స్వామి త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు ద్వాపర యుగానికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు, పూర్తిగా మారిపోయాడు, ఎవాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు ద్వాపర యుగం నుంచి కలియుగంలో ఆంజనేయ స్వామి ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు. జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్లు వేసినా కూడా మీరు ఆశ్చర్యపడక్కల్లా, ఏ రూపంలో అయినా వస్తాడు. అంతేగాని ఎప్పుడో సోది నాకు కొడుకులు చెప్తే కుదరదు అనమాట. ఆంజనేయ స్వామి తోక ఉంటుంది, ఇవి ఉంటాయి, మళ్ళీ బొచ్చు ఉంటుంది, ఇదంతా శరీరం మీద అలాగే ఉంటాడని ఏం అక్కర్లే నాయన. గాడ్ అంటే హీ కెన్ టేక్ కామరూపి, ఏ రూపంలో అయినా కూడా వచ్చేయగలుగుతాడు. చిరంజీవిగా ఉన్నట్టు శాస్త్రాలు చెప్తాడు, అంతే, దట్స్ ఆల్. దత్తాత్రేయ స్వాముల వారు కనకాపురంలో ఏ రూపంలో అన్నా వస్తానన్నాడు. ఏదో రూపంలో వస్తాడు, మనిషి రూపంలో. అదే ఆసరాగా చేసుకుని బేవర్సనా కొడుకులంతా కూడా మాకు కనబడిపోయాడు దత్తాత్రేయ స్వామి. ఇట్లాంటి సొల్లు కబుర్ల గాళ్ళ దగ్గర అస్సలు కనబడి. నిజమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళు, మీకు అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి, వెళ్ళండి, ఫ్లైట్లో వెళ్ళకండి. చక్కగా హిమాలయ పర్వతాలు అంటే ఏదో కేదార్నాథ్ బద్రీనాథ్ కాదు నాయన. వాళ్ళు ఉండే గుహలు ఉన్నాయి, ఆ గుహలన్నీ మేము చెప్తాం. ఫోన్ చేయండి తప్పకుండా. మీరంతా కూడా దర్శనం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కీప్ వాచింగ్. శుభమస్తు.